మీకు సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ చెప్పాను. కాజ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ ఎలా గుర్తుపెట్టుకోమన్నాను? ఇట్లాగా అప్వర్డ్ డౌన్వర్డ్ పెరాబోలా డ్రా చేసినప్పుడు ఈ షేప్లో గుర్తుపెట్టుకోమన్నాను. ఈ షేప్లో ఉండేది కాజ్ ఇన్వర్స్ ఎక్స్, ఈ షేప్లో ఉండేది tan ఇన్వర్స్ ఎక్స్, ఈ షేప్లో ఉండేది cot ఇన్వర్స్ ఎక్స్. నేను ఇప్పుడు ఎట్లా అడిగానండి, ఒక క్వశ్చన్ ఇలా అడిగాను, గ్రాఫుల మీద అడుగుతున్నా ఒక క్వశ్చన్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ కాజ్ ఇన్వర్స్ ఎక్స్, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు డాష్ అని అడిగా. ఎవరైనా చెప్పగలుగుతారా? ఆన్సర్ చూద్దాం. సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ కాజ్ ఇన్వర్స్ ఎక్స్, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు డాష్ అని అడిగాం. రెండిటికి కామన్ డొమైన్ ఒకటేనండి, -1 to 1. ఒకదాని యొక్క రేంజ్ ఏమో -π/2 to π/2 ఉంటుంది, ఇంకో దానికేమో 0 to πలో ఉంటుంది. సైన్ ఇన్వర్స్ 1 π/2, సైన్ ఇన్వర్స్ 0 0, సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 -π/2. కాజ్ ఇన్వర్స్ ఆఫ్ -1 చెప్తారా టక్కిని? కాజ్ ఇన్వర్స్ ఆఫ్ -1 π, కాజ్ ఇన్వర్స్ ఆఫ్ 0 π/2, కాజ్ ఇన్వర్స్ ఆఫ్ 1 సైన్ ఇన్వర్స్ కర్వ్ ఇలా ఉంటుంది అనుకున్నాం, కాజ్ ఇన్వర్స్ కర్వ్ ఇలా ఉంటుంది అనుకున్నాం. రెండు ఏ పాయింట్ దగ్గర కలుస్తాయి? ఎక్కడ కలుస్తాయి రెండు? ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ రెండు కలుస్తాయి చెప్పండి. 0 నుంచి π/2 మధ్యలో ఉండే వాల్యూ ఎంత చెప్పండి? π/4. ఇది ఈ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు? 1/√2. 1/√2 దగ్గర ఎంత వచ్చింది? π/4. వాల్యూస్ వస్తున్నాయి లేదు చూసుకోండి ఒకసారి. sin 0 degrees 0, sin ఇన్వర్స్ 0 అంటే 0, sin π/6 1/2, sin ఇన్వర్స్ 1/2. వాల్యూస్ వస్తున్నాయా? sin ఇన్వర్స్ 1/2 π/6, sin π/4 1/√2, sin ఇన్వర్స్ 1/√2 π/4, sin 60 √3/2, sin ఇన్వర్స్ √3/2 π/3, sin π/2 1, sin ఇన్వర్స్ 1 π/2. వస్తున్నాయా? వాల్యూస్ వస్తున్నాయా? కాజ్ ఇన్వర్స్ 0 చెప్పండి. కాజ్ ఇన్వర్స్ 0, కాజ్ π/2 0, కాజ్ π/2 0, కాజ్ ఇన్వర్స్ 0 π/2, కాజ్ ఇన్వర్స్ 1/2 π/3, కాజ్ ఇన్వర్స్ 1/√2 π/4, కాజ్ ఇన్వర్స్ √3/2 5/6, కాజ్ ఇన్వర్స్ 1 కాజ్ 0 1, కాజ్ ఇన్వర్స్ 1 0. వాల్యూస్ రాలో చూడండి నోటికి, వాల్యూస్ రాలో నోటికి. రెండు ఎక్కడ కలుస్తాయి? 1/√2 దగ్గర.
సైన్ ఇన్వర్స్ 1/√2 π/4 కాజ్ ఇన్వర్స్ 1/√2 π/4 సైన్ ఇన్వర్స్ 1/√2 π/4 కాజ్ ఇన్వర్స్ 1/√2 π/4 1/√2 దగ్గర రెండు కలుస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ కాజ్ ఇన్వర్స్ ఎక్స్ చెప్పాలి. ఇదిగోండి, ఎక్స్ వాల్యూ 1/√2లో 1/√2 కంటే తక్కువ ఉన్నప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ కింద ఉంది, కాజ్ ఇన్వర్స్ ఎక్స్ పైన ఉంది. 1/√2 దాటిన తర్వాత సైన్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూస్ పైకి వెళ్ళిపోయినాయి, కాజ్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూస్ కిందకు వచ్చినాయి. కాబట్టి 1/√2 నుంచి 1 వరకు 1/√2కి ఓపెన్ బ్రాకెట్ 1/√2 దగ్గర రెండు ఈక్వల్ అవుతాయి, ఈక్వల్ ఆడట్లా. కాబట్టి ఓపెన్ 1/√2 టు క్లోజ్డ్ 1. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ వాల్యూస్ కాజ్ ఇన్వర్స్ వాల్యూస్ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి, 1/√2 దగ్గర కంటే కూడా ఎక్కువలో. కాబట్టి సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ కాజ్ ఇన్వర్స్ ఎక్స్ 1/√2 టు 1. అదే ఈక్వాలిటీ అని అడిగితే సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాజ్ ఇన్వర్స్ ఎక్స్ అని అడిగితే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ 1/√2 టు క్లోజ్డ్ 1. అదే నెక్స్ట్ ఎగ్జాంపుల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ లెస్ దాన్ కాజ్ ఇన్వర్స్ ఎక్స్ అని అడిగితే ఒరే సైన్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా లెస్ దాన్ రా, క్లోజ్ ఎందుకు రా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రా. సైన్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూస్ తక్కువగా ఉన్నాయి కాజ్ ఇన్వర్స్ ఎక్స్ కంటే కూడా, -1 టు 1/√2 1/√2కి క్లోజ్డ్ ఓపెన్. ఇక్కడ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ రా, స్ట్రిక్ట్లీ లెస్ దాన్ రా, రెండు ఈక్వల్ లేదు 1/√2 దగ్గర రెండు ఈక్వల్ అవుతాయి, రెండు ఈక్వల్ అవ్వరు. ఇక్కడ లెస్ దాన్ సింబల్ ఉండాలి. మరి ఎప్పుడు క్లోజ్డ్ ఓపెన్ అంటే ఎప్పుడు తెలియట్లేదు. ఈ రెండు ఈక్వల్ అవుతుంది, 1/√2 దగ్గర రెండు ఈక్వల్ అవుతాయి, 1/√2 దగ్గర రెండు ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ టు సింబల్ ఉంటేనే క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాలి. రాసుకోండి, వాల్యూస్ యాడ్ చెప్తున్నారు. ఎమ్మంటే మీకు కాజ్ ఇన్వర్స్ 0 ఎంత లీక్స్, కాజ్ ఇన్వర్స్ 0 అని కానీ స్ట్రక్ ఎమ్మంటే స్ట్రైక్ అవ్వదు. 0 ఎప్పుడు వచ్చింది కాజ్ అని చెప్పి గుర్తు తెచ్చుకోవాలి. ఎక్స్ట్రా కాజ్ π/2 0 కదా, కాజ్ π/2 0 కదా, కాజ్ ఇన్వర్స్ 0 π/2 అని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే కాజ్ 0 1 కదా, కాజ్ ఇన్వర్స్ 1 0 అని చెప్పి గుర్తుకు రావాలి. కంప్లీట్ అయింది, రాసుకున్నారు అందరూ? నెక్స్ట్ అండి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇంకా prove that tan of 1/2 plus tan of 1/5 plus tan of 1/8 is equal to π/4 అని చెప్పి చెప్పాలి. మిమ్మల్ని అడుగుతున్నాను,
చెప్పాలమ్మా లిఖిస్తా. ఏ ఫార్ములా వాడాలి, ఏ ఫార్ములా దగ్గరికి వెళ్ళాలి? LHS తీసుకోండి. ఏ ఫార్ములా వాడాలి ఈ వాల్యూ ఆన్సర్ అవ్వాలంటే మనం చెప్పిన ఫార్ములాలో? చెప్పాలి, ఏ ఫార్ములా వాడాలో చెప్పాలి. ఏ ఫార్ములా వాడాలి? tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y. మరి రెండు ఫార్ములాలు ఉన్నాయిగా. ఈ రెండు యొక్క ప్రొడక్ట్ లెస్ దాన్ వన్నేగా. ఈ రెండు యొక్క ప్రొడక్ట్ లెస్ దాన్ వన్నే కదా. లెస్ దాన్ వన్ ఫార్ములా ఏంటి? ఆర్డినరీ ఫార్ములా అనే పై రాదు. tan ఇన్వర్స్ ఆఫ్ బై 1 మైనస్ xy. ఎప్పుడు ఇది x గ్రేటర్ దెన్ 0, y లెస్ దాన్ 1. ఇక్కడ చూడండి 1/2 ఇంటూ 1/5 ఇయర్. 1/2 ఇంటూ 1/5 లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1? లెస్ దాన్ 1. కాబట్టి ఏ ఫార్ములా వాడాలి? ఈ ఫార్ములానే వాడాలి. tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై x ఇంటూ y. tan ఇన్వర్స్ ఆఫ్ 5 ప్లస్ 2 బై 10 కింద 10 మైనస్ 1 బై 10. tan ఇన్వర్స్ 1 బై. రాయి, ఆన్సర్ రాయండి. రాయిరా. tan ఇన్వర్స్ ఆఫ్ 7/9 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/8. రాసామా ఎక్కడ దాకా? Yes, sir. నెక్స్ట్ స్టెప్ చెప్పమ్మా లిక్సా. మళ్ళీ అగైన్ ఫార్ములా వచ్చింది. మళ్ళీ 7/9 ఇంటూ 1/8 ప్రొడక్ట్ వాల్యూ లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1? Less than 1, sir. మళ్ళీ ఈ ఫార్ములానే వాడచ్చు. చెప్పు, tan ఇన్వర్స్ ఆఫ్ చెప్పు. Tan inverse of 7/9 plus 1/8 by 1 minus 7/9 into 1/8. చెప్పు. 7 8 జారు 56 plus plus 9 ఎంత? 65. 60. 60. 5, sir. 65 by 70. 72 minus 7. tan ఇన్వర్స్ 1 అంటే ఎంత? 5/4. tan 5/4 1. tan ఇన్వర్స్ 1 5/4. tan 5/4 1. tan ఇన్వర్స్ 1 5/4. 4. ఈ లెక్కగా ఆన్సర్ మీరే చేయాలి ఇప్పుడే. ప్రూవ్ దట్ tan ఇన్వర్స్ 3/4 plus tan ఇన్వర్స్ 3/5
ప్లస్ tan ఇన్వర్స్ 8/19 ఈక్వల్ టు π/4 అని చెప్పాలి. చెప్పాలి, ఎవరు సొల్యూషన్ చెప్తారు చెప్పాలి. LHS ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, ఫస్ట్ 2 టర్మ్స్కి ఏం అప్లై చేయాలి? అదే x ఇంటూ y చూడండి సార్ ముందుగా ఫస్ట్గా. లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 9/20 అంటే న్యూమరేటర్ కంటే డినామినేటర్ ఎక్కువ వస్తుంది. గ్యారెంటీగా 1 కంటే తక్కువే ఉంటుంది. చెప్పండి, ఫస్ట్ 2 టర్మ్స్ పాలన చెప్పండి. Hmm. 3/4 plus 3/5 Plus by 5/5. 1 minus 3/4 into 3/5. ఎంత దీన్ని సింప్లిఫికేషన్ చేసిన తర్వాత మన పక్క టర్మ్కి వెళ్దాం. tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత వచ్చింది సింప్లిఫికేషన్ చెప్పండి. 12 ప్లస్ 15 ప్లస్ 12 చెప్పాలి. 15 ప్లస్ 12 27. 20 minus 9 మళ్ళీ అగైన్ ఏ ఫార్ములా, మళ్ళీ ప్రొడక్ట్ ఎంతలా ఉంది చెప్పండి. 27/11 into 8/11 8/19 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ x plus y by 1 minus x into y. చెప్పాలి 27/19 చెప్పాలి ఎంత. చెప్పాలి. ఫైవ్ 13 Yes, sir. 27/19 చెప్పాలి. 513. ప్లస్ 7 8 సార్ 11/19 11/19 209 minus 27/8 320 plus 56 ఎంత. 27/8 160 plus 56 ఎంత 216. 5 ఫస్ట్ది ఉమ్? 5/4 కదా రావాల్సిందే.
27/8 ఎంత కరెక్టేనా? 27/8 216 ఏనా? అక్కడ తప్పోయింది లెక్క, ఎక్కడ తప్పోయింది. ఇక్కడ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగిందమ్మా. ఇక్కడ మైనస్ ఇవ్వాలి, ప్లస్ పెట్టాం. ఓకేనా? అక్కడ మైనస్ ఇవ్వాల్సింది ప్లస్ పెట్టాం, అందుకని తప్పోయింది. yes, ఇక్కడ అక్కడ మైనస్ పెట్టుకున్నా. అప్పుడు ఎంత వచ్చింది? 5 tan inverse of 513 నుంచి 18 పోతే కింద ఎంత వచ్చింది చూడండి, 4 216 కదా, 425 కదా, 5 కూడా అంతే 425 వచ్చి చూడండి. అవునా? ఈక్వల్ టు tan inverse 1. tan inverse 1 అంటే ఎంత? 5/4 ఈక్వల్ టు RHS. ఇప్పుడు ఏముండాలి? మధ్యలో ఏముండాలి? ఇక్కడ మైనస్ ఉండాలి. సరే అండి, లీవ్ అవచ్చు.